హాయ్ అండి, లాస్ట్ క్లాస్లో మనం ఇది మొత్తం మార్కింగ్ చేయడం అంతా నేను చూపించాను కదా. ఇప్పుడు ఇది కట్ చేసి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ తీసి దీన్ని మెయిన్ మీద పెట్టి ఎలా కట్ చేయాలి అండ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఇప్పుడు మనమైతే కట్ చేద్దాము. కటింగ్ ఎప్పుడైనా కానీ మనం ఇట్లా కింద నుంచి కట్ చేసుకోవాలి, కింద నీట్గా. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దాని మీద ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. అండి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్, బ్యాక్ నెక్ బ్యాక్ అనేది మనం చేసుకోవాలి. ఇది రెండు ఓపెన్ చేశాను. ఇది ఫ్రంట్ మార్కింగ్ చేసాం కదా, ఫ్రంట్ ఇది మార్కింగ్ చేయలేదు కాబట్టి దీనికి మనం బ్యాక్ నెక్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం మనము. సో ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎప్పుడైనా కానీ ఏ డ్రెస్కైనా దేనికైనా 1/2 ఇంచ్ అనేది ఇలా మనం మార్క్ చేసుకోవాలి, లోతు తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫోల్డింగ్స్ అవేమీ రాకుండా నీట్గా ఉంటుంది డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇది నెక్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఇట్లా రౌండ్ నెక్ గీసుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే దీనికి రౌండ్ నెక్ పెట్టట్లేదు, ఇది నాది కస్టమర్ది అనమాట ఈ డ్రెస్. సో నేనైతే దీంట్లో నెక్ డిజైన్ చేస్తున్నాను. మనం తర్వాత ఓన్లీ నెక్ డిజైన్స్ మట్టుకే క్లాసెస్ చేస్తాను నేను, అప్పుడు మీరు నెక్ డిజైన్స్ నేర్చుకోవచ్చు అనమాట. నెక్ కట్ చేస్తున్నాను. ఇక్కడ లోతు కూడా తీసేస్తున్నాను. సో ఫ్రంట్ నెక్ అనేది నేను కట్ చేశాను. ఇదండి ఫ్రంట్ నెక్, డైమండ్ షేప్ పెట్టాను అనమాట దీనికి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేద్దాము. ఇది చూడండి, బ్యాక్ మనం మొత్తం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ నెక్ వాటికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 2.5 నెక్. హైట్ వచ్చేసేసి నేను దీనికి 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ హైట్ కింద కూడా 2.5 అన్నమాట. మనం ఇలా బాక్స్ కొట్టుకొని ఇందులో రౌండ్ నెక్ తీస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి 6 పెట్టాను. మీరు డీప్ నెక్ కావాలంటే 7 or 7.5, 8 కూడా పెట్టుకోవచ్చు. నేను దీనికి నార్మల్గా ఉండేలా తీస్తున్నాను అనమాట. 6 ఇంచెస్ నెక్ హైట్. నెక్ కూడా కట్ చేశాను బ్యాక్ దానికి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దాము. నేను హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేయట్లేదు, ఎందుకంటే దీనికి కొంచెం మోడల్ హ్యాండ్స్ పెట్టాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇదనమాట. చూడండి, నేను 4 ఫోల్డింగ్స్ వేసాను. ఆ రిమైనింగ్ ఏంటంటే హ్యాండ్స్ కోసం అనమాట, కొంచెం వదులుకున్నాను. హ్యాండ్స్ వదులుకొని మనకి ఎంత వెడల్పు కావాలో అంత మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టాప్ హైట్ తీసుకోవాలి. దీనికి టాప్ హైట్ చెప్పాను కదా నేను ఇందాక, దీనికి వచ్చేసి 44 ఇంచెస్ అనమాట టాప్ హైట్. ఇది కరెక్ట్గా ఉంది, హైట్ సరిపోతుంది ఇంకా మనకి ఎక్స్ట్రా అట్లా ఏం లేకుండా. ఇప్పుడు మనం దీని మీద ఈ 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం తీసేసుకోవచ్చు. ఇది చూడండి, మనం లైనింగ్ని ఇట్లా దీని మీద పెట్టేసుకొని మనం కట్ చేసేసుకుందాము.
కింద నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ. నేను ఈ డ్రెస్ కటింగ్కి అమ్మాయి మీడియం సైజే కాబట్టి పర్సన్ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. కొంచెం బాగా లావు ఉన్న వాళ్ళైతే మాత్రం 2.5 కూడా పడుతుంది లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ కట్ టాప్. ఇది స్ట్రైట్ కట్ టాప్ కదా, స్ట్రైట్ కట్ టాప్ ఏదైనా హ్యాండ్ కొంచెం మోడల్ అయినా కానీ మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే 2 మీటర్స్ సరిపోతుంది. కొంచెం లావుగా ఉండి ఇంకా బాగా డిఫరెంట్ మోడల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి 2.5 అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది హ్యాండ్స్ అన్నమాట. దీనికి నేను లాంగ్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. సో మీకైతే హ్యాండ్స్ మోడల్స్ కటింగ్స్ అనేది నేను ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఈ డ్రెస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను లాంగ్ ఫ్రాక్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 2-3 క్లాసెస్ అనేది హ్యాండ్ మోడల్స్ అనేది నేను నేర్పిస్తాను. లాంగ్ పఫ్ హ్యాండ్స్కి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్. క్లోజ్ అనేది నా వైపు ఉందన్నమాట. హైట్ వచ్చేసేసి 10 ఇంచెస్. సరిపోతాయి. 4 ఫోల్డింగ్స్ వేసాను. క్లోజ్ అనేది నా వైపు ఉంది, ఆపోజిట్స్ ఓపెన్స్ ఉన్నాయి. హైట్ వచ్చేసి 9.5 ఇంచ్. ఇది లాంగ్ పఫ్ హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి 7.5 ఇంచ్ అన్నమాట. 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ దగ్గర డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాం మనం. 3 ఇంచెస్ తీసుకొని షార్ట్ హ్యాండ్స్కి అండ్ లాంగ్ హ్యాండ్స్కి కటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను హ్యాండ్ మోడల్స్ కటింగ్ చెప్పేటప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇవైతే నేను పర్సనల్గా కట్ చేస్తున్నాను. ఇంకెంత ఉందో అంత పెట్టేసుకోవాలి మనం పఫ్ హ్యాండ్స్కి. కట్ చేస్తున్నాను. ఇది నేను మీకు హ్యాండ్ మోడల్ క్లాస్ చెప్పేటప్పుడు ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పినా అంత ఈజీగా అర్థం అవ్వదు, అంటే బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం అర్థం అవ్వదు. సో నేను మీకు బేసిక్ నుంచి నేను నెక్స్ట్ క్లాసెస్లో నేను మీకు నేర్పిస్తాను హ్యాండ్ మోడల్స్ నేర్చుకునేటప్పుడు. ఇప్పుడైతే మాత్రం డ్రెస్ మొత్తం కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసేసి నేను దీన్ని స్టిచ్చింగ్ పెడతాను. స్టిచ్చింగ్ ఒక క్లాసు. ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ మొత్తం మనం లైనింగ్స్ అన్ని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ మెజర్మెంట్స్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో పెడతాను. ఇంతే వీడియో. బాయ్ అండి.